ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ అలాగే రష్మిక పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఉదయపూర్‌లోని ఇక అంగరంగ వైభవంగా ప్యాలెస్‌లో జరిగింది. కేవలం 100 మంది మాత్రమే వచ్చారు వాళ్ళ పెళ్ళికి. అంటే అతిథులు, స్నేహితులు, ఇంకా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. అయితే పెళ్ళంతా ఒక ఎత్తయితే ఒక విషయం జరిగింది. అదేంటంటే విజయ్ దేవరకొండ వేసుకున్న నగలు. అసలవి ఎలా ఉన్నాయంటే రాజుల కాలం నాటి నగలుంటాయి చూసారా? ఆహ్ వజ్ర వైఢూర్యములతో పొదిగిన కంకాభరణము, అలాగే హారాలు, అసలు నిజం చెప్పాలి అంటే సాధారణంగా ఆడవాళ్ళు బంగారం కేసి చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్ల ఏదైనా బంగారం వేస్తే ఈ నెక్లెస్ బావుంది, ఈ చెవి కమ్మలు బావున్నాయి అనుకుంటూ ఉంటారు కదా! కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ వేసిన ఇయర్ రింగ్ మెడలో హారం కానీ ఎంత సాలిడ్‌గా ఉన్నాయంటే అవి టోటల్ ఆహ్, వచ్చేసరికి 7 కేజీస్ అనమాట. అంటే మొత్తం బంగారం అంతా కలిపి 7 కేజీస్. ఆ చేతికి పెట్టినది కానీ, హారం కానీ, దిద్దులు కానీ, ఆఖరికి బాసికం కడతారు కదా! అది కూడా అన్నీ కలిపి విజయ్ దేవరకొండ మాత్రమే వేసిన నగలు 7 కేజీలు 7 కేజీల వెయిట్ నగలు. అయితే అది దాదాపుగా 12,00,00,000 నగలు విలువ చేసే బంగారాన్ని తనొక్కడే వేసుకున్నాడు. ఇంకా రష్మి దక్కది వేరే లెక్క. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే 12,00,00,000 నగలు వేసుకున్నాడు. ఇక రష్మిక వచ్చేసరికి రష్మికకి విజయ్ దేవరకొండ వాళ్ళు బ్యాంగిల్స్‌తో పాటుగా వాళ్ళు వేరే ఇంకొక హారం అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న విషయం. అంటే వాళ్ళ పెద్ద కోడలికి ఇచ్చే విషయం. అయితే ఇక ఆహ్, రష్మిక అయితే ఏం యేసుకుందంటే నిజం చెప్పాలంటే తన బంగారం వచ్చేసరికి అక్షరాల 22,00,00,000 బంగారం అనమాట. సో, ఇక అంటే 'రష్మిక' ఎంత వేసుకున్నా కూడా విజయ్ దేవరకొండ వేసుకున్న నగలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే అంబానీ ఫ్యామిలీలో అంబానీ కొడుకు కూడా ఇంత కాస్ట్‌లీవి వేసుకోలేదనమాట. కోడలు వేసుకున్నారు. ఆడవాళ్ళు వేసుకుంటారు. ఆడవాళ్ళ చీరలకి గానీ, నగలకి గానీ ఇంకొక అద్దు, అదుపు ఉండదు. ఎంతైనా వెళ్లి వేసేసుకోవచ్చు. ఎంత డబ్బుంటే అంత అన్నట్టుగా అనమాట. కానీ విజయ్ దేవరకొండ వేసుకున్న ఆ 7 కేజీల నగలు దాదాపుగా 12,00,00,000. అయితే ఇంకా తన అవుట్‌ఫిట్ డిజైన్ చేయడానికి అంటే ఆ నగలు డిజైన్ చేయడానికి, ఆ వస్త్రాలు డిజైన్ చేయడానికి ఒకటి కాదు, 2 కాదండి 10 నెలలు పట్టిందంట. దీనికి సంబంధించి ట్రెడిషనల్ అండ్ ఎథనిక్ వాళ్ళు ఒక కోర్స్ చేసి ఒక నలుగురు, ఐదుగురు ప్రొఫెషనల్స్ కలిసి చేశారు. విజయ్ దేవరకొండ కట్టుకున్న పంచె ఉంటుంది కదా! దానికి ఔట్‌లైన్ బార్డర్ వచ్చేసరికి వెండి. అది కూడా వెండి కూడా దాదాపుగా 5, 6 కేజీల వెండి ఉందంట దానిలో. ఇంక నేనేం మాట్లాడాలి? ఇంత ఇంత అద్భుతమైన బంగారం, వెండి, వజ్రాలు ఇన్ని కలగలిసిన ఒక కాస్ట్‌లీ పెళ్ళని చెప్పుకోవచ్చనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.